ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులుగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఫారిన్ నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను ఢిల్లీ వెళ్లి సిబిఐ డైరెక్టర్ని కలిశానని, త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయని తెలిపారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఎక్స్పైర్ చేయమని చెప్పడం జరిగింది. వారు చాలా సానుకూలంగా ఆ కేసు స్వరూపం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సిబిఐ డైరెక్టర్ గారు ఢిల్లీలో ఉంటారు. సో వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకున్నారు. దానికి తగు విధంగా స్పందించారు. సో వీఆర్ ది కేస్ విల్ గో అహెడ్ వన్స్ దిస్ మెయిన్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ నౌ అబ్స్కాండింగ్ అండ్ certainly misusing. We have written to even the US government consul general also that they are misusing the other countries' visas. So we are hopeful in the coming days. ముందు బ్లూ కార్నర్ అనుకున్నా మీకు తెలుసు, బట్ బ్లూ కార్నర్ వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు కానీ బట్ దే త్రూ బ్లూ కార్నర్ వీ కాంట్ ఆస్క్ ది గవర్నమెంట్ ఆఫ్ US to produce them, to pick them up and then hand over here. But red corner notice is something by which we can ask. They will do it also. So it is under process and we want to expedite and దాంట్లో భాగంగానే మన కలవడం జరిగింది. It's on the process. ఒకసారి జరిగిన తర్వాత ఇంకా ఫర్దర్ ఎవ్రీథింగ్, the case is active, the case is going on, don't worry. And you must have seen also the best efforts of the other accused who are already in jail. Despite their best effort, they are not getting bail. Why they are not getting bail? Because everybody knows, including the honorable courts, that this is a very serious crime and which has invaded into the private lives of people in the name of XYZ. So yeah, we are, it's only the procedural delays. As the case progresses, I mean ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం అంటే ఈ మెట్టు నుంచి పై మెట్టుకు జంప్ చేయొచ్చు, కానీ కింద పడే ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ మెట్ ఎక్కి ఆ తర్వాత ఫైనల్ చేరుకుందాం.